బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈనాటి విచారణ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు A37గా ఉన్నారని, ఇప్పటికే 2 రోజుల సిఐడి కస్టడీలో బాబు ఉన్నారని చెప్పారు. స్కిల్ కేసులో ఇతర నిందితులమంతా ముందస్తు బెయిల్పై ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని, చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్కు 30 రోజులు దాటిపోయిందని చెప్పారు. చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో సిఐడి తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ అంశంపై తాము ఇన్స్ట్రక్షన్స్ ను తీసుకోవాల్సి ఉందని, తాము కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణ హైకోర్టు 17కి తేదీకి వాయిదా వేసింది. నెల 15 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈనాటి విచారణ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు A37గా ఉన్నారని, ఇప్పటికే 2 రోజుల సిఐడి కస్టడీలో బాబు ఉన్నారని చెప్పారు. స్కిల్ కేసులో ఇతర నిందితులమంతా ముందస్తు బెయిల్పై ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని, చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ కూడా 30 రోజులు దాటిపోయిందని చెప్పారు. చంద్రబాబు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో సిఐడి తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ అంశంపై తాను ఇన్స్ట్రక్షన్లో తీసుకోవాల్సి ఉందని, తాము కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ నెల 15 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించింది ఏపీ హైకోర్టు.